హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు డీమార్ట్ చూపిద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకైతే చాలా ఇష్టం. ఆడవాళ్ళకి డీమార్ట్ అంటే ఫుల్ ఇష్టం ఉంటుంది కదా, బాయ్స్కి నచ్చదు అంతే. నేను మా హస్బెండ్ కలిసి ఫస్ట్ టైం డీమార్ట్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకా కొబ్బరికాయలు అవన్నీ చూస్తున్నాం. ఫస్ట్ ఇలా వీడియో తీయడం కూడా ఫస్ట్ టైం నాకు, అందుకే సరిగ్గా వీడియో తీయలేదు. కానీ ఎందుకో ఈ మధ్య ఎక్కువ వీడియో తీయాలి అని ఇంట్రెస్ట్ ఉంది. సో అందుకే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో జూన్ 14 అయితే అప్లోడ్ చేస్తాను. మేబీ మీరు ఏ డేట్ చూస్తారో కామెంట్ చేయండి, అప్పుడు నాకు అర్థమవుతుంది అంటే ఏ వీడియో పెట్టాలి, ఎలా అప్లోడ్ చేయాలి అని. ఇప్పుడైతే బాయ్స్ షర్ట్స్ అయితే చూస్తున్నాం, కానీ ఏం నచ్చలేదంట మా హస్బెండ్ గారికి. ప్యాంట్లు షర్ట్లు ఎన్ని చూసినా సరే ఏం నచ్చలేదు, బాలేవు అని అంటున్నాడు. ఇంకా ఇవి మొత్తం ఇంకా బాయ్స్వి షర్ట్లు, ప్యాంట్లు, షార్ట్లు అన్నీ బాయ్స్కి సంబంధించినవి ఒక ఫ్లోర్లో అయితే ఉన్నాయి. మా హస్బెండ్ కంటే నాకు ఎక్సైట్మెంట్ ఎక్కువైంది. నాకేమో చూసిన ప్రతివీ నచ్చుతాయి, మా హస్బెండ్కి ఏవీ నచ్చవు. ఇంకా ఇవన్నీ టీ షర్ట్లు బాయ్స్వే ఇవి కూడా. ఈ ఫ్లోర్ మొత్తం బాయ్స్కి సంబంధించినవి, కొన్ని కిడ్స్వి కూడా ఉండొచ్చు. ఇవైతే శానిటరీ ప్యాడ్స్, విస్పర్, సేఫ్టీ అన్నీ కూడా ఉంటాయి. మనకి ఏవి నచ్చితే అవి తీసుకోవచ్చు. కొన్ని అయితే కిచెన్కి సంబంధించినవి కూడా ఇంకా అటు సైడే ఉంటాయి. ఇవి షర్ట్లు అవన్నీ కూడా ఉంటాయి, మనకి ఏవి నచ్చితే అవి తీసుకోవచ్చు. ఇవి చిన్నపిల్లలవి హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ అన్నీ కూడా ఉంటాయి. మనకి చూసే ఓపిక ఉండాలి అంతే. ఇవి చిన్నపిల్లల బట్టలు, ఇవి లేడీస్వి ప్యాంట్లు, డ్రెస్సులు అన్నీ లేడీస్వి. ఇప్పుడు ఇది లేడీస్ సెక్షన్, ఇవి అన్నీ లేడీస్వే ఉంటాయి. ఫ్లోర్లో భలే ఉంటాయి, టాప్స్, టీ షర్ట్స్, ఫ్యాన్స్ అన్నీ ఉంటాయి. ఇంకా స్లిప్పర్స్ అయితే చూసాను, కానీ నాకైతే ఏవి నచ్చలేదు, అండ్ నా సైజ్ కూడా దొరకలేదు అక్కడ. ఇవి కూడా ఏమన్నా శాండిల్స్ అయితే తీసుకుందాం అనుకున్నా కానీ, బట్ నా సైజ్ అయితే దొరకలేదు. మేబీ ఉండొచ్చు, కానీ చూసేంత ఓపిక లేదు. ఆ రోజు టెంపుల్కి వెళ్ళాలని హడావిడిగా అన్నీ కొనేసుకున్నాం. మా హస్బెండ్ అయితే నా కోసం ఆ స్లిప్పర్స్ తీస్తున్నారు, బట్ నాకు సరిపోలేదు అవి. కిడ్స్ సైడ్ కూడా మొత్తం స్లిప్పర్స్, లేడీస్కి సంబంధించినవి ఉన్నాయి. ఇటు సైడ్ మొత్తం షూ, ఇంకా స్లిప్పర్స్ మొత్తం. ఇంకా ఇవి టాప్స్, కుర్తీస్,
కానీ డీమార్ట్లో డ్రెస్సులు కొనడం కంటే బయట కొనడం బెస్ట్. ఇలా ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి, చూద్దాం నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఇంకా ఇవి జెంట్స్వి ప్యాంట్, జీన్స్ ప్యాంట్ అవి. ఇంకా మొత్తం ఇటు సైడ్వి బాయ్స్ ఉన్నాయి, మొత్తం షర్ట్ జీన్స్లో మొత్తం బాయ్స్ ఉన్నాయి ఇటు సైడ్ లేడీస్ ఉన్నాయి. ఇప్పుడు మా హస్బెండ్ అయితే చూస్తున్నారు ప్యాంట్లు బాగున్నాయని. ఇవన్నీ కిచెన్ కప్స్, కిచెన్లో టీ మగ్స్ అంటారు కదా అవి, టీ కప్స్, ప్లేట్స్ అన్నీ చిన్న చిన్న ప్లేట్. ఇంక ఇవన్నీ మిక్సీ జార్లు, అంటే మన కిచెన్కి సంబంధించిన సామాను ఫ్లోర్లో ఉంటాయి మనకి. లేడీస్ ఎక్కువ ఈ ఫ్లోర్లోనే ఉంటారు, ఎందుకంటే ఎక్కువ లేడీస్ మీ షాపింగ్ చేసేది ఇవే కదా. ప్యాన్స్, బౌల్స్, గ్యాస్ మొత్తం ఇక్కడే ఉంటుంది అన్నీ. నేనైతే కింద అన్నీ చూసుకుంటా చాలా వరకు అయితే షాపింగ్ చేశాను ఆ రోజు. యాక్చువల్లీ నేను మ్యాషర్ తీసుకోవాలనుకున్నా ఫస్ట్, కానీ మ్యాషర్ అయితే మరీ కాస్ట్ ఎక్కువగా ఉంది. నాకు తెలిసి బయటే అది కాస్ట్ తక్కువ ఉంటుంది, అంత కాస్ట్ ఏమి ఉండదు. డిమార్ట్లో ఉన్నంత కాస్ట్ ఉండదు, బయట తక్కువే ఉంటుంది. ఇంక ఇవన్నీ కిచెన్కి సంబంధించిన నైఫ్ అవన్నీ ఉన్నాయి. వెజిటేబుల్స్ కటింగ్ చేసుకునే కటింగ్ బోర్డ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మనకి కావాల్సిన స్టీల్ సామాను మొత్తం అన్నీ ఉంటాయి. మనకి చూసే ఓపుకుంటే ఇంకా మనం ఎంతసేపు అయినా కూడా షాపింగ్ చేయొచ్చు. ఇంక ఇవన్నీ కిచెన్వే. అందుకే మా హస్బెండ్ గారు ఇక్కడ వద్దు, అవసరం లేదు అసలు, పా అని అంటున్నాడు. అప్పుడు ఇంక మళ్ళీ చూస్తున్నారు సిలిండర్ది కింద హోల్డ్ చేస్తారు కదా అది. కానీ ఈ మోడల్ డీమార్ట్లో కంటే బయట ఆన్లైన్లో తక్కువ కాస్ట్ ఉంది అని నా ఫీలింగ్. మీకు కూడా అలా అనిపించింది ఎప్పుడైనా? ఇవి బాయ్స్ బ్యాగ్స్, అంటే ఎప్పుడైనా మనం ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఏమన్నా మనీ ఆర్ వ్యాలెట్ ప్యాకింగ్ చేసుకుంటారు కదా, సో వాటికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవైతే కవర్స్ కూడా ఇంత కాస్ట్ పెట్టి కొంటారా అని నేను, అంటే డిమార్ట్కి చాలా టైమ్స్ వెళ్ళాను కానీ నేను డీప్గా చూడలేదు. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రమే ఇలా చూస్తున్నా, ఏంటి కవర్స్ కూడా సేల్ చేస్తారా అని. ఇదే ఫస్ట్ టైం చూడటం అని వెళ్ళగానే అంత డీప్గా చూడలేదు. చిన్నపిల్లల బ్యాగ్ భలే క్యూట్గా అనిపించినాయి నాకైతే. అసలు కొంతమంది పిల్లలు అయితే ఏడుస్తున్నారు, మమ్మీ బ్యాగ్ కొని అని. వీళ్ళు ఫన్నీగా ఉన్నారు. ఇటు సైడ్ చైర్స్, డస్ట్బిన్స్, చిన్న స్టూల్స్ అన్నీ కిచెన్కి సంబంధించినవి ఇక్కడ కూడా ఉన్నాయి. బాల్స్, ఇవి స్టూలు లాస్ట్ టైం మా అమ్మ తీసుకుంది, చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయిపోయినాయి, పక్కన ఉన్నాయి. ఇవి ఇంకా మనకి మామూలుగా బాక్సెస్ ఏమన్నా యూజ్ చేసుకోవడానికి కొన్ని చిన్న డస్ట్బిన్ అది. కింద ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకున్న బాక్స్ అది వైట్ కలర్ది. పైన ఇంకా కప్స్ అవన్నీ ఉన్నాయి, ఇంకా ప్లాస్టిక్ బాక్స్లు, బాటిల్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి, అన్నీ ఒకే దాంట్లో మనం ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అవి ఇంకా ఇటు సైడ్ ఇంకా స్క్రబ్బర్స్ అవి ఉన్నాయి. ప్లేట్స్ వాష్ చేస్తారు కదా అవి స్క్రబ్బర్స్ అంటే, మనకి తెలియదు దాన్ని ఏంటి అని. తెలుగులో పీసులు అంటారు, మేమైతే పీసులు అంటాం, మీరేమంటారు కామెంట్ చేయండి.
మనకి ఏవి నచ్చితే అవి చూడడమే. ఆడవాళ్ళంటే ఇంకా ఆగం కదా కనిపిస్తే. ఏ ఒకటి కొంటూనే ఉంటాం. బిల్లు మాత్రం మామూలుగా చేయం. అంతే ఉంటుంది. ఎందుకంటే బిల్లు మనం కట్టాం కాబట్టి మనకు నచ్చినవి మనం కొనుక్కోవచ్చు హాయిగా. ఇంకా ఇవి సోప్ బాక్స్, క్లిప్స్ అవన్నీ పూల కుండీలు, బ్రష్లు అవన్నీ ఇంకా ఇల్లు తుడుచుకునేవి మొత్తం. ఇంకా అటు సైడు ప్లాస్టిక్ సామాను. మొత్తం స్క్రబ్బర్లే ఉన్నాయి, ఇంకేం లేవు. ఇవి ప్లాస్టిక్ ఎంటీ కంటైనర్లు షాంపూవి, మనం ఏవైనా స్టోర్ చేసుకోవడానికి. నేనైతే ఇది తీసుకున్న ఒకటి, ఎందుకంటే కిచెన్లోకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మంచిగా కూడా వాడుకోవచ్చు. ఇవి స్టోరేజ్ ఏమైనా మనకి నచ్చినవి పెట్టుకోవచ్చు దాంట్లో. ఇంతకుముందు మా మమ్మీ తీసుకున్నది స్టోరేజ్ అయితే, దాంట్లో నేను పెన్నులు, పెన్సిల్స్ అవి ఎక్కువ పెట్టదాన్ని. ఇదైతే నేను తీసుకున్న కిచెన్లోకి బాగుంటుందని. చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇవి మొత్తం ఇంకా కిచెన్లోకి మనం యూజ్ చేసే ప్లాస్టిక్ కంటైనర్స్ ఇప్పుడు వస్తాయి చూడండి. ఇటు సైడ్ బేబీ టబ్, చిన్న బేబీస్కి స్నానం చేస్తారు కదా అవి. ఇవన్నీ ఏంటి షాంపూ బాటిల్స్ అండ్ మాయిశ్చరైజర్వి. మనకి నచ్చితే అది లోషన్స్ వేసుకొని వాడుకోవచ్చు. ఇంకా ఈ మొత్తం ఇంకా ప్లాస్టిక్ కంటైనర్స్ మన కిచెన్లోకి యూజ్ చేసేవన్నీ ఉన్నాయి. కానీ నేనైతే మ్యాక్సిమం ప్లాస్టిక్ అవాయిడ్ చేసి గ్లాస్వే వాడతాను ఎక్కువ. గ్లాస్వే తీసుకుంటాను, కాస్ట్ ఎక్కువైనా గ్లాస్వే మంచిది హెల్త్కి. కానీ తప్పని టైంలో స్టీల్ వాడితే మంచిది. ప్లాస్టిక్ కంటే స్టీల్, గ్లాస్వే ఇవి రెండు బెస్ట్. ఇవైతే హోల్డింగ్ చేసేది, అంటే మన వాల్కి పెట్టి మనం ఏదైనా దానికి హ్యాంగ్ చేసి వాడుకోవచ్చు. ఇవైతే చిన్ని గణపతులు భలే క్యూట్ ఉన్నాయి. చూడండి, చెవిలో ఏదో చెప్తున్నట్టు బాగున్నాయి. అవి చిన్ని బొమ్మలు అన్నీ డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం ఒక సైడు. పక్కన అన్ని కప్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ కప్స్. ఇంకా ఇవన్నీ ఫ్యాన్స్. ఇప్పుడైతే నేను కూడా ఒక ఫ్యాన్ తీసుకున్నాను. బిఫోర్ మ్యారేజ్ ఒక ఫ్యాన్ తీసుకున్నాను నేను. ఇప్పుడు కనిపించే ఫ్యానే తీసుకున్నా, ఒకటి 1000 రూపీస్. తర్వాత ఎందుకు కొన్నాను రా బాబు ఈ ఫ్యాన్ అని అనిపించే ఫీలింగ్ వచ్చింది నాకు. ఏందో ఎంతసేపు ఛార్జింగ్ పెట్టినా కూడా ఏదో తిరుగుతుంది అన్న ఫీల్ తప్ప ఏదో సాటిస్ఫాక్షన్ అస్సలు లేదు ఫ్యాన్ తీసుకున్నామంత కాస్ట్ పెట్టని. సో ఇలాంటి ఫ్యాన్లు కొనడం కంటే నార్మల్గా ఉండడం బెస్ట్. సైడ్ బెడ్షీట్లు, పిల్లో కవర్స్ అన్నీ మనకి కావాలంటే అవన్నీ ఉంటాయి. మనకి నచ్చిన కలరు, మనకి నచ్చిన మోడలు ఓపికతో చూసుకోవాలి. మా హస్బెండ్ గారు అయితే ఏం అవసరం లేదురా, నువ్వు అవన్నీ అవసరం లేదులే అని అంటున్నారు. ఇప్పుడు కర్చీఫ్స్ నాకు ఎన్నున్నా లేకపోయినా ఈ నాప్కిన్స్ మాత్రం మామూలు కొన్ని ఎక్కువ కొనిస్తూ ఉంటాను. ఇప్పుడు ఇంకా తిండి సెక్షన్ అన్నమాట. ఇవన్నీ మనకు సంబంధించిన ఏరియా కాబట్టి అన్నీ చూసుకొని తీసుకోవాలి మొత్తం. ఇవన్నీ సాస్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా పేస్ట్లు, స్నాక్స్ అవన్నీ ఉండే సెక్షన్ అయితే వచ్చింది. సోప్ ఇది మొత్తం ఇంకా అంటే చిన్నపిల్లలతో వెళ్తే మాత్రం బిల్లు మాత్రం చాలా అవుతుంది. ఇక్కడ అన్ని ప్యాడ్స్, విస్పర్లు, సేఫ్ ఫ్రీ అన్నీ ఉన్నట్టున్నాయి. ఇంకా బ్రష్ అయితే తీసుకుంటున్నాం ఒకటి.
ఒకటి కాదు సెట్ వచ్చేవి తీసుకుంటే బాగుంటుంది. సెన్సోడైన్ అయితే తీసుకున్నాం మేము, బాగుంటుంది. నేను చూద్దామని అనుకుంటా జారి కింద పడింది. మా హస్బెండ్ గారు ఎక్కిరిస్తూ నవ్వుతున్నారు, నువ్వు ఇంతే కింద పడేస్తూ ఉంటావు అని. యాక్చువల్లీ బ్రష్ తీసుకున్న తర్వాత మళ్ళీ మా ఆయన పేస్ట్ కూడా వేశారు. బట్ నేనేం చేశానంటే, అది మనం యూజ్ చేయం కదా, మా నాన్న కోసం కదా తీసుకుని, అది మనం యూజ్ చేయం కదా అని నేను అక్కడే పెట్టేశాను. అందుకు మళ్ళీ వచ్చిన తర్వాత నువ్వేంది పేస్ట్ రాలేదని చూసుకుంటుంటే నాకు అప్పుడు భలే ఫన్నీగా అనిపించింది. హెయిర్ ఆయిల్స్, హెయిర్ కలర్స్, కండిషనర్, షాంపూ మొత్తం మనకి నచ్చినట్లు అన్నీ ఉంటాయి. కానీ నేను దీనికోసమని మనీ అంత వేస్ట్ చేయను. హెయిర్ ఆయిల్స్, షాంపూ ఉంటే వాడటమే. ఎందుకంటే ఇలాంటివి చూడటానికి మాత్రమే బాగుంటాయి, వాడితే ఉన్న జుట్టు కూడా పోతుంది. అందుకని అంత ఇంట్రెస్ట్ రాదు. డబ్బులు పెట్టి మరీ ఊడగొట్టుకోవడం అంటే ఇదే అంటారు. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో షాంపూలన్నీ, అబ్బా వావ్. మమా ఎర్త్ అయితే భలే ఉన్నాయి, చూడడానికి బాగున్నాయి, రిజల్ట్ కాదు. మా హస్బెండ్ గారు అయితే పేస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా మ్యాక్సిమం ఈ ఈ ఫ్లోర్లో అయితే ఇంకా మొత్తం కిచెన్కి సంబంధించినవి, ఆర్ మనకి ఇంట్లోకి యూజ్ చేసే పేస్ట్, బ్రష్, క్లీనింగ్ లిక్విడ్, హార్పిక్, డెటాల్, ఫ్లోర్ క్లీనర్స్, వాష్రూమ్ క్లీనర్స్, పర్ఫ్యూమ్స్, సోప్స్ అన్నీ ఉంటాయి మనకి. ఇంకా దేవుడికి సంబంధించిన అగరబత్తి, ఆయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి, ధూపం, ఇవన్నీ సోప్స్. కానీ నాకు కావాల్సిన సోప్ మాత్రం ఇక్కడ లేదు. అన్ని సోపులు ఇక్కడే ఉన్నట్టున్నాయి, కానీ ఒక్క సోప్ కూడా మనకు కావాల్సిన ఉండవు. అదే మ్యాజిక్ అంటే. డీమార్ట్ అని అంటారు, కానీ ఫస్ట్లో అయితే ఎక్సైట్మెంట్ అయి చూసేదాన్ని. కానీ ఆ తర్వాత ఏదో ఒక షాప్కి వెళ్తున్నాం అనే ఫీలింగ్ తప్ప అదేదో ఎక్సైట్మెంట్, ఆ ఫీలింగ్ అనేది రావట్లేదు. ఫస్ట్లో మనకి తెలియకుండా వెళ్ళినప్పుడే చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఇప్పుడు డీమార్టే కదా ఏముంది అనే ఫీలింగ్స్ ఉంటుంది. ఎందుకంటే అంత సూపర్ ఏం కాదు, అన్నీ ఉంటాయి, కానీ కాస్ట్ కొద్దిగా టూ మచ్ ఉన్నట్టు ఉంటుంది. ఇంక ఇక్కడ కూల్ డ్రింక్స్, బాదం మిల్క్, హ్యాండ్ వాష్, ఇంకా బట్టలకి యూస్ చేస్తారు కదా సాఫ్ట్ కండిషనర్ అంటారు కదా, అవి అన్నీ ఉన్నాయి. కంఫర్ట్, లిక్విడ్స్ అన్నీ మనకి ఇంట్లో యూస్ అయ్యే ప్రోడక్ట్స్ మొత్తం ఉన్నాయి. అటు సైడ్ ప్లేట్స్ అవి వాష్ చేసుకునే సోప్స్ అవన్నీ ఉన్నాయి సైడ్. మాయిశ్చరైజర్లు, రోలాన్లు, మొత్తం ఫేస్ వాష్ అన్నీ. మాయిశ్చరైజర్ నా ఫేవరెట్, తీసుకుందాం అనుకున్నాం కానీ ఆన్లైన్లోనే తక్కువ నేను అది కాస్ట్.
ఫేస్ వాష్, ఇన్ని రకాల ఫేస్ వాష్లు ఉన్నాయి. నేనైతే మమాయి తీసుకుందాం అనుకున్నా, కానీ ఈ మధ్య వాటర్ పడక చాలా కలర్ తగ్గిపోయా. ఇంకా మళ్ళీ ఇలాంటివన్నీ వాడితే ఇంకెంత ఘోరంగా అవుతున్నామని నేనైతే ఏం ట్రై చేయలేదు. ఇవన్నీ పౌడర్స్, టాల్కమ్ పౌడర్. మనకి ఏం నచ్చితే తీసుకోవచ్చు. అన్నీ ఒకే చోట పెట్టి ఏది తీసుకోవాలని అంటే కన్ఫ్యూజ్ అయిపోతాం కదా, అందుకే ఏం తీసుకోలేదు. వేరే పౌడర్ తీసుకున్నాం, పక్కన ఉండే వాటిలో చూసి తీసుకున్నాం ఒకటి. ఇవన్నీ మెన్స్వి, అబ్బాయిల ఫేస్ వాష్లు, సెంట్లు, పర్ఫ్యూమ్స్. కానీ నాకు తెలిసినంత వరకు పర్ఫ్యూమ్లో అయితే ఆన్లైన్లోనే బెస్ట్, ఎందుకంటే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటాయి. బయట కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఆన్లైన్లో తక్కువగా ఉంటుంది పర్ఫ్యూమ్, అందుకని బెస్ట్ అని అంటున్నాను అంతే. ఇంక ఇవన్నీ జామ్, కిసాన్ జామ్, కిసాన్ కెచప్, ఇంకా మామూలుగా చాక్లెట్ ఫ్లేవర్ది సిరప్ మొత్తం జామ, ఇలాంటివి చిన్నపిల్లలు ఎక్కువ తింటారు, అందుకని ఎదురుగా పెట్టేస్తారు వాళ్ళకి కనిపించేటట్లు. నూడిల్స్, ఇప్పి, మ్యాగీ, అంటే మనకి ఏమి నచ్చితే అవి తీసుకొని హాయిగా తినడమే అంతే. ఇంక ఇవన్నీ చాక్లెట్లు, బిస్కెట్లు, ఇంకా మ్యాక్రోనీ. అవి మ్యాక్రోనీనా, పాస్తా అంటారు అని. ఇవన్నీ నా ఫేవరెట్ అసలు. ఇలాంటివి పెళ్ళికి ముందు తినేదాన్ని నేను, ఎందుకంటే పెళ్ళైన తర్వాత వెయిట్ గెయిన్ అవుతున్నానని మానేసాను అవన్నీ, స్వీట్ ఐటమ్స్ అన్నీ. ఇవన్నీ చిన్నపిల్లలు తినే జెల్లీ ప్యాకెట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు మొత్తం ఇంకా ఇవే ఉన్నాయి. కానీ నేను ఎన్ని వీడియోస్ తీసాను కానీ ఒక వీడియో క్లిప్ అయితే తీయలేకపోయాను, ఎందుకంటే అప్పుడు బిల్లింగ్ వేయించుకుంటున్నాం. లేస్ ప్యాకెట్స్ ఉండే సెక్షన్ అయితే తీయలేకపోయాను వీడియో. మనం కొనడానికి పోయావా, వీడియో కోసం పోయావా అని మాత్రం అనకండి. యాక్చువల్లీ కొనడానికి అంటే ఒకేసారి అన్ని పనులు చేసేయాలి, వీడియో తీసేయాలి, కొనుక్కోవాలి, మనకి నచ్చినవన్నీ చూసి ఎంజాయ్ చేయాలి. నా ఫేవరెట్ అయితే ఇదే, చాక్లెట్లు ర్యాక్ అయితే నా ఫేవరెట్. అన్నీ కళ్ళు ఎదురుగా ఎంత బాగున్నాయో చూడడానికి చాక్లెట్స్. మీకు నచ్చిన చాక్లెట్ ఏంటో కామెంట్ చేయండి, నాకు ఎంతమంది మ్యాచ్ అవుతారో చూద్దాం. నాకైతే బోంటీ చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. బోంటీ, కిట్ క్యాట్, అవి రెండు బాగుంటాయి. ఇవన్నీ ఇంకా అవే స్నాక్స్ ఐటమ్స్, ఉప్పు శనగలు, ఇవన్నీ చాక్లెట్స్ ఉన్నాయి వరకు తీసి పెడుతున్నారు, లేనివన్నీ పారేస్తున్నారు బాక్సెస్లో. మ్యాక్సిమం ఇప్పుడు చూడడానికి ఇప్పుడు అరేంజ్ చేస్తున్నారు, కానీ కొంతసేపు ఉన్నాయి అనుకో అవి ఏమి ఉండవు చాక్లెట్. ఇది కూడా నా ఫేవరెట్, ఫెర్రర్ ట్యాంక్ ప్యాకెట్స్. కూల్ డ్రింక్స్ ఇవి స్ప్రైట్, థమ్స్అప్, మాజా, అంటే మనకి నచ్చినవి. అంటే చాలా టైప్స్ ఉన్నాయి, మనకి ఏం నచ్చితే తీసుకోవడమే, ఎంజాయ్ చేయడమే అవన్నీ. యాక్చువల్లీ బై 1 get 1 ఆఫర్ ఉన్నింది,
వీడియో తీసుకునే పిచ్చిలో నేను చూడలేదు అసలు. చాలా వరకు బై వన్ గెట్ వన్ ఆఫర్లు అయితే చాలా రన్ అయినాయి అసలు. ఫుల్గా రన్ అయినాయి బై వన్ గెట్ వన్వి. నేనే అసలు చూసుకోలేదు. జిఆర్బి నెయ్యి, ఆయిల్స్, గీ, ఇంకా బియ్యం. ఇక్కడ వీడియో తీస్తుంటే వీడియో తీయకూడదు, స్టాప్ చేయండి అని అన్నారు. అందుకే ఇంక అక్కడ స్టాప్ చేసా. ఇవన్నీ మసాలాలు, మన వంటలకి యూజ్ చేసే మసాలాలు. ఇంకా మామూలుగా ఇది బయట సైడు చాలాసేపు ఉన్నాను, అందుకని ఆ వీడియో అయితే క్లిప్ అయితే తీసుకున్నా. డ్రై ఫ్రూట్స్ అవన్నీ వర్కర్స్ అయితే అవన్నీ పెడుతున్నారు, స్టాక్ అనేది పెడుతున్నారు అయిపోతుంది కాబట్టి. ఏంటి, బాయ్ బాయ్.